అన్నీ అయితే బతికే ఉన్నాయి ఆల్మోస్ట్. వాటర్ వేసినాం కాబట్టి ఎండకేస్తే చచ్చిపోతాయి. చూడండి ఫ్రెండ్ వైట్ కట్టేస్తున్నాయో అన్ని చిన్న చిన్న ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చేపలు పట్టుకోవడానికి చెరువుకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. దానికోసం ఎరలు కావాలి కాబట్టి ఆ ఎరల కోసము మేమైతే పొలానికి వచ్చినాం ఫ్రెండ్స్. అవి వర్షేను అండ్ ఇది వరి తుకాల మధ్య వాటర్ ఎక్కువ ఉండే కానీ ఎరలు ఉంటాయి, అది మీకు తెలిసిన విషయమే. ఆ ఎరలు అయితే తీసేసుకొని మేము చెరువుకి అయితే వచ్చేసినాము. ఆ తీసుకున్న ఎరలతోని ఇప్పుడైతే చేపలు పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చేప అయితే పడింది కానీ చిన్న చేప పడ్డదు ఫ్రెండ్స్. మీరు భయమవుతుంది, నువ్వే తీసాను, నాకు భయమవుతుంది. ఇక్కడ మినిమం అరకిలో పావు కిలో దాకా ఉంటాయి, కాకపోతే మనకు చిన్నది పడ్డది. చూడండి ఫ్రెండ్స్, పడ్డది. ఇక ఫ్రెండ్స్ మళ్ళీ చిన్న చేపనే పడ్డది, మళ్ళీ చిన్నదే పడింది. ఉంటాయిలే కానీ పట్టుకో పట్టుకో ఊడిపోదా చూడు. పట్టుకో జాను, తీసేలా అది భయం అవుతుంది అన్న. ఏం కాదు ఏం కాదు. చిన్న చిన్న పడుతున్నాయి, పెద్ద పెద్ద పడట్లేవు. చూడండి అసలు అది భయం అవుతుంది ఫ్రెండ్స్, అందుకే నేను పట్టుకోవట్లేదు. మా ఆయన దగ్గర నుంచి చూపిస్తున్నా. అగో ఫ్రెండ్స్, ఫస్ట్ ది సెకండ్ ది ఇగో ఫ్రెండ్స్ కొద్దిగా చిన్నగా ఉంది వాటికంటే. ఇదిగో ఫ్రెండ్స్, అందులో వేసినాం మేమైతే పడ్డ చేపలన్నీ. ఇదిగో ఇందులో ఉన్నాయి, చచ్చిపోతాయి అని చెప్పేసి ఇందులో వేసేసినాము. 3 ఉన్నాయి చూడండి. ఏది జాను? లడ్డు ఉంది ఫ్రెండ్స్, చూడండి కొద్దిగా లా ఉంది వాటికంటే. తక్కువ ఉంటది ఇది. చూడండి చిన్న ఉన్నాయి. మేము ఇక పడతలే వెళ్దాం అనుకుంటున్న సమయంలో మాకు మంచిగా పడుతున్నాయి చేపలు. చూడండి చూడండి, ఇట్లా పట్టేస్తుంది గాలము. రిటర్న్ రావాలంటే కొద్దిగా ఇబ్బంది. చూడాలా ఫ్రెండ్స్, 4 ఫిషెస్ అయినాయి. మస్తు పడుతున్నాయి. ఇదిగో ఫ్రెండ్స్, మళ్ళీ చిన్నదే పడ్డది. ఇంతసేపు ఇంతకంటే చిన్నది పడ్డది, నాకు ఇప్పుడు పడ్డది కొద్దిగా బెటరే దానికంటే. దానికి ఏదో గాలం గుచ్చుకొని బ్లడ్ వచ్చేస్తుంది. మా పాప సంతోషం అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు ఆమె ఈ నుంచి అయితే కాస్తలు కదలట్లేదు, ఆ గుంట దగ్గరనే ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్, చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్, బానే చిన్న చిన్నవి పడ్డాయి, ఒక 7-8 దాకా. మా లాస్ట్ సంతోషం చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గ్లాస్ నువ్వు రాయి కట్టించింది గాలం పడ్డది, గుంజుతుంది. పడ్డదా? ఇగో ఫ్రెండ్స్, కొద్దిగా లావే ఉంది ఇది. ఫస్ట్ దానికంటే కొద్దిగా బెటర్. ఇది రెండోది లావది, ఇది సెకండ్ షాప్. ఇలాంటిది పడ్డది, ఇప్పుడు ఒకటి అంతే. ఇంకా మిగతా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి అంతే. చూడండి ఫ్రెండ్స్, ఎండ బాగా కొడుతుంది, క్లియర్ కనబడుతుందో లేదో మరి. బయటకు మిస్ అయింది ఫ్రెండ్స్, మిస్ అయింది. ఇదిగో ఫ్రెండ్స్, చిన్న చేపనే పడింది. అవును, మంచిగా పడుతున్నాయి రామ్ చరణ్ కి. అమ్మా ఇదిగో ఫ్రెండ్స్, మా పాప అయితే నాకు మొహం కడుతుంది అంటే ఒకటే వాటర్ తెస్తుంది. చాలు. చేప పడ్డది ఫ్రెండ్స్, కానీ స్మాల్, చాలా చిన్న చేప పడ్డది, చాలా చిన్నది. ఆయన ఆపోజిట్ లో చెప్తుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇన్ని అయినాయి, ఇంకా చాలు. ఇప్పటికే 3 అయిపోయింది టైము. చూడండి ఇవి లైన్ ఎట్లున్నాయో. అన్నీ అయితే బతికే ఉన్నాయి ఆల్మోస్ట్. వాటర్ వేసినాం కాబట్టి ఎండకేస్తే చచ్చిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, బయట కట్టేస్తున్నాయో. అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే మరి చిన్నగా ఉంది చూడండి. చిన్న చిన్న ఉన్నాయి కానీ ఈజీగా 1 కిలో ఉంటాయండి, తక్కువ ఏం లేవు. చాలా పడ్డాయి, అనుకోకుండా వెళ్ళిపోదాం అనుకున్నాం, ఇక పడతలేదు. లాస్ట్ మూమెంట్ లో పడ్డాయి ఇవన్నీ. పటా 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 జర ఎండకి పోయేసరికి పడ్డాయి మంచిగా. వీటిని పాంప్లెట్స్ అంటారు. వెయిట్ ఉన్నాయి బానే. మేమైతే ఇంటికి వెళ్ళాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ మా పిల్లలు ఇంకా పడుతూనే ఉన్నారు. పడ్డది ఇప్పుడే ఒక్క చేప. అదో ఫ్రెండ్స్ ఎట్ట కొట్టుకుంటుందో, జస్ట్ ఇప్పుడే పడింది. అది మీకు చూపించే ముందే. 2 సార్లు ఎరని తిన్నది. అవునా శివ? ఓకే ఓకే, టీ ఇందులో వేసేసే. ఇది మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా పడ్డది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఆడుతుందో. ఇది చరణ్ పడ్డది ఇప్పుడే. చాలు ఇంకా వెళ్దాము, ఇప్పటికే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఇన్ని అయినాయి.